హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. మనం రెగ్యులర్గా అయితే పంచదార, పాలు, సేమతో చేసుకుంటాం కదా. ఇవాళ అలా కాకుండా కొంచెం హెల్దీగా అంటే సగ్గుబియ్యం, బెల్లం, పాలు ఇవన్నీ వేసి బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా. శనగపప్పు 1 కప్పు తీసుకొని 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. ఇవి బాగా నానాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి కుక్కర్లో వేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసేస్తున్నాను. ఇప్పుడు అందులో పప్పు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేలోపు మనము సగ్గుబియ్యం ఉడికించుకుందాం. సగ్గుబియ్యం కూడా 1 కప్పు తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. ఇప్పుడు పాత్ర పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోస్తున్నాను. వీటిని కొంచెం మరిగే వరకు మరిగించుకుందాం. చూడండి, వాటర్ బబుల్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్లో వేసేసుకుందాం. ఇవి బాగా నానాయి కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. అందుకే నేను కుక్కర్లో ఉడికించట్లేదు. సో పాత్రలోనే ఉడికిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. చూడండి, సగ్గుబియ్యం అన్నీ ఉడికి పైకి తేలినాయి. ఈ విధంగా పైకి తేలినవంటే ఇవి ఉడికినట్లు అర్థం. వీటికి 5 నిమిషాలు కూడా అవసరం లేదండి, 3-4 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. చూడండి, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మనము సేమియా వేసుకోవాలి. నేను ఆల్రెడీ వేయించుకున్న సేమియాని తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వేస్తున్నానండి, వేయించకుండా. మీరు నార్మల్ సేమియా తీసుకుంటే కొద్దిగా నెయ్యిలో ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సగ్గుబియ్యంలో వేసుకోండి. నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం వీటిని సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వీటిని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. సేమియా ఉడికేలోపు మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. పోపు గెరిట్లో 1 స్పూన్ నెయ్యి వేసి కరిగించుకుందాం. నెయ్యి కరిగింది కదా. ఇప్పుడు అందులో స్లైస్డ్ జీడిపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి లైట్గా వేగాయి కదా, కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష వేస్తున్నాను. ఎండు ద్రాక్షను లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఆ వేడికి ఇవి ఉబ్బిపోతాయి. చూడండి, ఎండు ద్రాక్ష బాగా ఉబ్బి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్నాం కదా శనగపప్పును కూడా వేసేసుకుందాం. ఇవి 4 విజిల్కి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని బెల్లం కూడా వేసేసుకుందాం. ఇవన్నీ నేను 1 కప్ తీసుకున్నానండి. శనగపప్పు 1 కప్పు, సేమియా 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, బెల్లం మాత్రం 1.5 కప్పు వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం అటు ఇటు చూసి వేసుకోండి. తురుముకున్న బెల్లం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాం. బెల్లం కరగడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది కదా, ఆ 2-3 నిమిషాలు మాత్రం ఉడికించుకుందాం దీన్ని. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుందాం. 1/2 లీటర్ పాలు వేసాను. మీ కన్సిస్టెన్సీని బట్టి, మీకు ఈ పాయసం జారుగా ఉండాలి. సో మీ కన్సిస్టెన్సీని బట్టి ఎంత జారుగా కావాలో అన్ని పాలు వేసుకోండి. కొందరికి పాలు నచ్చవు, సో నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చని వాళ్ళు అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్, ఇంకా కొంతమంది ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారండి. కానీ నాకు నచ్చవు కాబట్టి నేను వేయలేదు. నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసి అంతా కలిసేలా ఒక్కసారి కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే వేసాను కాబట్టి ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. పాలు కూడా ఉడికిపోయి మరుగుతుంది కదా. ఇప్పుడు అందులో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా జారుగా ఉండాలి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత దగ్గర పడిపోతుంది. దీన్ని స్పూన్తో తినడం కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే జారుగా ఉంటుంది కదా. మా చిన్నప్పుడు అయితే గ్లాస్లో పోసుకొని తాగేవాళ్ళము. సో ఇప్పుడు కూడా అదే చేస్తాము. మీకు ఎలా నచ్చితే అలా తినండి, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా. సో పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అబ్బా, నేను చేస్తే మీరు తెచ్చిస్తున్నారా? కాలిపోతుంది. బా, నిజంగానే భలే ఉందండి. శనగపప్పు సగ్గుబియ్యం తగులుతూ సూపర్గా ఉంది. కన్నా పాయసం రెడీ. తింటావా? కాలుతుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానా? కనిపిస్తున్నావు. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. లేదు, ఊపాను. హౌ ఇస్ ఇట్? నైస్. మామూలుగా పండగలప్పుడు ఈ పాయసం ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి. సో దివాళీ వస్తుందిగా త్వరలోనే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్లో. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పాయసం ఎలా చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్స్, కామెంట్ చేయండి. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పక్కనే ఉండే బెల్ బటన్ ని పక్కనే ఉండే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉండే బెల్ బటన్ ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్.